ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇలా ఊహించుకుని చెప్పే మాటలు నిరాధారమైనవి, ఆధారం లేనివి, ఏదో బురదల్లటానికి ఉపయోగించే కంటైనర్లు అసలు ఏముంది? అది కరెన్సీ అని ఎలా చెప్తారు? కంటైనర్లో ఉన్నది కరెన్సీనా లేకపోతే గంజానా? ఏమున్నాయి ఎవరికి తెలుసు? తెలియకుండానే ఊనే ఊహాగానం. ఊహాగానం ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా. చంద్రబాబు దింపాడని చెప్పచ్చు, లేదు ఈ అమ్మాయి వచ్చింది కానీ కాంగ్రెస్ వాడు దింపారు, కడపలో జగన్కి చుక్కెదురు చూపించాలని చెప్పి వాడు దింపారు కంటైనర్లో సొమ్ము అని చెప్పచ్చు. వాళ్ళు చెప్తున్నట్టు జగనే దింపాడు. ఏమైనా చెప్పచ్చు. ఊహాగానంలో చెప్పడానికే ఉంది. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు ఎవడైనా ఏమైనా చేయొచ్చు. అందుట్లో ఒక భాగమే తప్పితే అది ఏమి తెలియకుండా మనం అనవసరంగా దాని మీద నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు. సార్, నెల్లూరు జిల్లాకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా సీఎంగా బహిరంగ సభ అంటున్నారు. సీఎంగా ఒక జిల్లాకి బహిరంగ సభ పెట్టారు, వస్తారమ్మా. సీఎంగా అన్ని జిల్లాలకు వస్తాడు. ఏముంది దీంట్లో? పెద్ద నెల్లూరు జిల్లాకు రావడం ప్రత్యేకత ఏముంది? నెల్లూరు జిల్లా ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లా, 13 జిల్లాలో ఒక జిల్లా కదా. ఆ జిల్లాకు వస్తాడు, ప్రాపకాండ చేసుకుంటాడు, ఓట్లు వేయమంటాడు. ఇప్పుడు అనిల్ యాదవ్ కంటెస్ట్ చేస్తున్నాడు. అనిల్ యాదవ్ తన క్యాండిడేట్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళందరికీ మద్దతుగా ఓటు వేయమని అడగడానికి వస్తాడు, వెళ్తాడు. ఏమో ఒక జిల్లాకి వెళ్ళడానికి సీఎంగా, తను సీఎంగా ఉన్న రాష్ట్రం, రేపు ఎన్నికలు రాబోతున్న రాష్ట్రం, అందులో ఒక జిల్లాకి పర్యటనకి వెళ్తాడు. దాంట్లో పెద్ద అదేదో జగన్ కాక వెళ్తున్నాడు అన్నట్టు, అదేదో స్పెషల్గా ఎవరు చెయ్యింది చేస్తున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నారు వాళ్ళు. అనవసరం. కామన్. నువ్వు ఈ జిల్లాకి వెళ్ళా, రేపు ఇంకో జిల్లాకి వెళ్తావు, వెళ్ళక తప్పదు. వెళ్ళడం నీ పార్టీ అవసరం, రాజకీయ అవసరం, ప్రజల మద్దతు కోరాల్సిన బాధ్యత నీది ఉంది, వెళ్తావు అంతే. అదేదో పెద్ద ప్రక్రియలాగా, అది కూడా ఒక గొప్ప విశేషమైన ఓట్లు అడుక్కుంటానికి జిల్లాలు తిరగడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. లేకపోతే అదేమన్నా పరిపాలనలో గొప్ప విశేషమా? ఎన్ని ఉన్న బిల్డప్లు ఇచ్చుకుంటాం తప్పితే ఏమీ లేదు. వెళ్తారు, ప్రజలు వెళ్తారు, ప్రజలు అడుక్కుంటారు, ప్రజలు ఇచ్చే దానం ఇస్తే ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తే ఇస్తారు, తిరస్కారం ఇస్తే నమస్కారం అయితే నమస్కారం, తిరస్కారం అయితే తిరస్కారం, అది పొందుతారు అంతే. దాన్ని కూడా పెద్ద స్పెషల్గా దానికి ఏదో అపేరించే అవసరం లేదు. సార్, బడ్జెట్లో మన తెలుగు రాష్ట్రాలకి ఒత్తి చెయ్యి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇది ఓటాన్ అకౌంటు. ఆ మాటలు మాట్లాడేవాళ్ళు బుద్ధి లేని మాటలు. ఓటాన్ అకౌంట్లో ఓన్లీ సూచనలు ఉంటాయి, అలాట్మెంట్లు ఉండవు. మనకి రావాల్సిన ట్యాక్స్ రూపేణా రావాల్సి అనౌన్స్ చేశారు. అదే కొత్తగా ఏమీ స్పెషల్గా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు స్పెషల్గా ఓటాన్ అకౌంట్లో? జూలైలో రాబోయే ఎన్నికల్లో జూలైలో దాని సూచనలు ఉంటాయి. ఇలా ఉంటుంది బడ్జెట్ అనే సూచనలు ఓటాన్ అకౌంట్లో. ఆ సూచనలు బాగానే ఉంది, ఓకే. పెద్ద తాయిలాలు పెట్టి ఓట్లు ఆకర్షించడానికి తాయిలాలు పెట్టి ఈ గందరగోళం కాంగ్రెస్ చేసే దౌర్భాగ్యం చేయలే. కాంగ్రెస్ ఎప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చే ఓటాన్ అకౌంట్ తాయిలాలు చూపిస్తుంది, అది ఇస్తాం ఇది అని ఓట్ల కోసం. ఆ పని చేయలే. ఆ దౌర్భాగ్య పని చేయకుండా ఎలాంటి ఆకర్షణీయమైన కాకుండా రొటీన్ పెట్టారు. ట్యాక్సు మధ్యతరగతి వాళ్ళకి అందరికీ 7,000 మించలేదు. ఇప్పుడు 25,000 లోపు ఆదాయ పన్ను మీద ఉన్న కేసులన్నీ కొట్టేసేసి వాళ్ళు పే చేయాల్సింది లేకుండా ఇవన్నీ ఒక కోటి మంది మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే చిన్న కేసులు పెట్టి 25,000 కట్టాలి ట్యాక్సు, ఇంకా పెండింగ్ ఉంది, దాని మీద కేసు నడుస్తూ ఉంటుంది, ఒక 10 ఏళ్ళుగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ పాప ఒక మెంటల్ టార్చర్ ఇది. ఆ మెంటల్ టార్చర్ నుంచి అవన్నీ తీసేస్తున్నాం అన్నారు. 2000 కేసులన్నీ లేవని. సో 1 కోటి మంది దానివల్ల బెనిఫిట్. ఇవన్నీ ఏంటి 25,000, 20,000, 15,000 చిన్న వాళ్ళు పాప వాళ్ళందరూ రిలీఫ్ అవుతారు. ఇలా కొన్ని ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఓటాన్ అకౌంట్లో రాష్ట్రంగా ప్రత్యేకంగా ఉండదు, ఇన్ జనరలే ఉంటుంది ఓటాన్ అకౌంట్. అది కూడా తెలియకుండా ఓటాన్ అకౌంట్లో మనకు రాష్ట్రానికి లేదంటే తెలివి తక్కువ మాటలు. అలాంటి తెలివి తక్కువ వ్యాఖ్యానాలు నేను చేయను. సార్, మొన్న సీట్ల పెంపకం వివాదం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి సీట్లు పంపకం? అసలు 2 సీట్లు నాకు తెలియకుండా అనౌన్స్ చేశాడు కనుక నేను ఇంకో 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నానని ఈయన అంటాం. వీళ్ళిద్దరూ ఇది పొత్తా లేకపోతే కాగితం చిత్తా అర్థం కావట్లా. చెత్తగా ఉంది వాళ్ళ పొత్తు కాదు, అది ఒక చెత్త. అసలు పొత్తు అంటే ఒకవేళ జరిగింది, ఆయన అనౌన్స్ చేశాడు, దాని విధానం ఎట్లా ఉంటుంది ఆయనతోటి క్లారిఫికేషన్ ఇప్పిస్తారు. అంతేగాని ఆయన ఇది 2 చేశాడు కనుక నేను 2 అనౌన్స్ చేస్తున్నాను. ఇది పిల్లాటలాగాను రాజకీయము, రాజకీయ విధానము లేకుండా పిల్లాటలాగా ఉంది. అది పొత్తులు ఏమి లేదు, అది చిత్తు అంతే. అక్కడ చంద్రబాబు
పవన్ తోటి పెట్టుకుని ముందుకు వెళ్దాం అనుకుంటే పవన్ ఏమీ లేదు, పవన్ లేస్తే మనిషి కాదు మనం తెలిసిపోయింది తెలంగాణలో. ఇక్కడ కూడా ప్రజలు హర్షించట్లా, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ని ప్రజలు హర్షించలా, పవన్ అభిమానులే హర్షించట్లా. మేము నువ్వు సీఎం అవుతావంటే రక్తధార పోస్తావు అనుకున్నాం, కానీ నువ్వు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటే మాకేం కర్మ చంద్రబాబు దగ్గర కూర్చోటానికి, వాళ్ళే రాట్లా. ఇది ఏ మాట స్థిరంగా మాట్లాడు. ఒకసారి కులాలు లేదు, నేను కాపుని కనుక కాపు అని అనను, కులాల రాజకీయాలు చేయను అంటాడు. ఇంకోసారి ఏమో కాపులందరూ నన్ను గెలిపిస్తే నేను గెలుస్తాను అంటాడు. ఇంకోసారి ఇంకో సభలో కాపులకి ఐకమత్యం లేదు, బుద్ధి లేదు అని కాపులు తిడతాడు. ఈయన ఒకసారి నేను సీఎం అని అంటాడు, మరొకసారి మీరు నన్ను గెలిపించలేదు, 30 సీట్లు వస్తాయి నేను సీఎం అయ్యామని పోయినసారి అవ్వలేదు అంటాడు. ఇప్పుడు మళ్ళీ నేను సీఎం చంద్రబాబు కూర్చొని సీఎం నిర్ణయిస్తామని అంటాడు. అక్కడ లోకేష్ ఏమో నో అదేం లేదు, మా సీఎం డెఫినెట్గా మా నాన్నగారే అని మా కొండబద్దలు కూడా చెప్తాడు. ఇవన్నీ అసలు ఒక అస్తవ్యస్తమైంది. ఒక నిర్దిష్టంగా ఒక పద్ధతిగా నిలకడగా మాట్లాడే మాటలు కనపట్ల ఈ పొత్తులో. ప్రజలు అందుకనే కామెడీ చూస్తున్నారు. కామెడీ షో జరుగుతుంది తప్పితే పొత్తుల రాజకీయ ఇదేం జరగట్లా. కనుక ఈ పొత్తులకి విలువ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యమైన అపోజిషన్, ఈ దశ లేని ఒక విధానం లేని అసహ్యమైన దిగుత్సాహకరమైన అపోజిషన్ రాజకీయ పార్టీలు ఏది రాష్ట్రంలో లేదు. మన ఆంధ్రాకే ఆ కర్మ పట్టింది. అందువల్లే ఈ జగన్కి మళ్ళీ వీళ్ళందరూ కలిసి అపోజిషన్ అంతా కలిసి బంగారు పళ్ళెలో అతనికి మళ్ళీ అధికారం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది తప్పితే, ఎందుకంటే చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఏదో వస్తాడనుకుంటే అసలు లేస్తే మనిషి కాదు అనుకుంటా ఉంటే లేస్తే మనిషే కాదు అని తేల్చేశాడు. ఇక పురంధేశ్వరి ఉంది, ఆవిడ బీజేపీకి ప్రెసిడెంటా లేదా చంద్రబాబు సెక్రటరీయే తెలియదు. వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ నేను తెలుగుదేశం కలిసి వెళ్ళిపోతున్నాం అని సీట్లు పంచుకుంటున్నాడు, మేము కలిసి వెళ్తున్నాను అంటున్నా, అన్నీ జరిగిపోతుంది. బీజేపీని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈవిడేమో మేము ఇంకా జనసేనతో ఉన్నామని ఈవిడ పలుకుద్ది. ఏం వింతగాను కామెడీగాను. వీళ్ళకి ఇప్పటికి బీజేపీ ఎవరికి తోక తెలియదు. తెలుగుదేశానికి తోక, లేకపోతే దీనికి తోక, జగన్కి తోక, సరే జనసేనకి తోక తెలియదు. ఈ తోకగా కూడా ఎవరికి తోక తెలుసుకోలేని అయోమయ స్థితిలో బీజేపీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దరిద్రపు దిశ లేని అపోజిషన్ ఉన్నప్పుడు ఏమవుద్ది? మంచో చెడో ఉన్నవాడు మోగోడో కుంటోడో కుష్టోడో ఉన్నవాడు బెటరు, ఈ గాలివాటం కన్నా వాళ్ళే బెటర్ అని ప్రజలు అటువైపే మొగ్గుతున్నారు. మన దౌర్భాగ్యం అది.